శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీ మొత్తంలో గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 12 కోట్ల విలువైన 12 కిలోల హైడ్రోఫోనిక్ గంజాయిని డిఆర్ఐ అధికారులు సీజ్ చేశారు. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద దీన్ని పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు. ఆస్కార్ అవార్డులకి మన దేశం నుంచి అధికారికంగా ఎంపికైన సినిమాల లిస్ట్ ని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. తెలుగు నుంచి పుష్ప 2, సంక్రాంతికి వస్తున్నాం, కన్నప్ప, గాంధీ తాత చెట్టు, కుబేరా పోటీ పడుతున్నాయి. అయితే కన్నప్ప, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు ఆస్కార్ కి పోటీ పడుతూ ఉండటంపై నెటిజన్స్ ట్రోలింగ్ మొదలు పెట్టారు. ఇంతకంటే బెటర్ సినిమాలు లేవా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. హైదరాబాద్ లో పేద మధ్యతరగతి కుటుంబాల మహిళలు చిన్న వ్యాపారాల ద్వారా తమ కుటుంబాలకు అండగా నిలుస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. అధిక వడ్డీకి డబ్బు తెచ్చుకుని ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీంతో వారు చేసిన కష్టం వృధా అవుతోందన్నారు. అందుకే మహిళా సంఘాల ద్వారా వడ్డీ లేని రుణాలను అందించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చిందన్నారు. శనివారం 41,51,00,000ని మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలుగా అందించామన్నారు. కాంగ్రెస్ లోకి వెళ్లాలన్న ఆలోచన తనకు లేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. శనివారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ పెద్దలు ఎవరు తనని సంప్రదించలేదన్నారు. సీఎం ఎందుకలా అంటున్నారో తెలియదన్నారు. కాళేశ్వరం అంశంలో తప్ప హరీష్ రావుపై నాకు వేరే కోపం లేదన్నారు. ఇరిగేషన్ పై 2016లోనే కేటీఆర్ కు సూచించానని ఆమె తెలిపారు. కింది స్థాయి కమిటీ పరిశీలన ఆమోదం లేకుండానే సీఎంకు ఫైళ్లు వెళ్లాయని చెప్పానన్నారు. రాజకీయ పార్టీ ఏర్పాటుపై ఇంకా ఆలోచించలేదని కవిత చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో ఎవరు స్పేస్ ఇవ్వరని, తొక్కుకుంటూ వెళ్లాల్సిందేనని తెలిపారు. ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం ఆదివారం ఏర్పడనుంది. ఈ పాక్షిక సూర్యగ్రహణం రాత్రిపూట రావడం వల్ల మన దేశంలో కనిపించదు. ఈ గ్రహణం సమయంలో ఆలయాలు మూసివేస్తారు. ఈ సమయంలో సూర్యుడి వాతావరణం స్పష్టంగా కనిపిస్తుంది. శాస్త్రపరమైన అధ్యయనాలకు ఇది అత్యంత అనుకూలం. ఈ సూర్యగ్రహణం గరిష్టంగా 7 నిమిషాల 30 సెకండ్ల పాటు ఉంటుంది. మిగతా సూర్యగ్రహణాలన్నీ ఇంతకంటే తక్కువ సమయమే ఉంటాయి. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ మూవీ ఈ నెల 25న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా రాఘవ్ థియేటర్లో ఒక అభిమాని ఓజీ తొలి టికెట్ను ₹1,00,000 కొనుగోలు చేశాడు. ఈ మొత్తాన్ని గ్రామ అభివృద్ధికి వినియోగించాలని థియేటర్ యాజమాన్యం నిర్ణయించింది. ఈ చర్యను సినీ వర్గాలు, అభిమానులు ప్రశంసిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు కూడా ఓజీ ప్రీమియర్ షోలకు టికెట్ ధరలు పెంపునకు అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు హైదరాబాద్లోని ప్రసాద్ మల్టీప్లెక్స్లో ఓజీ మూవీ అడ్వాన్స్డ్ బుకింగ్ ఓపెన్ అయ్యాయి. ప్రసాద్ అఫీషియల్ వెబ్సైట్లో టికెట్లు బుక్ చేసుకోవచ్చని మేనేజ్మెంట్ తెలిపింది.